పరిశుద్ధ గ్రంథములో నుండి మొదటి తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. తన రాజ్యమునకును మహిమకును మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్లుగా మీరు నడుచుకొనవలెనని మేము మీలో ప్రతి వానికి హెచ్చరించుచు, ధైర్యపరచుచు, సాక్ష్యమిచ్చుచు, తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకుని రీతిగా మీలో ప్రతి వాని ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలియను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం, తల్ల వంచుదాం. ప్రభు నుండి నాకు అత్యంత మిక్కిలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మాటలు మనమందరము కూడా గమనించాలి. అపోస్తలుడైన పౌలు ఈ పత్రికల ద్వారా సంఘాలకి ఆయా సంగతులు బయలుపరుస్తూ ఉంటున్నాడు. కొరింథీ సంఘములో ఎలా ఉండాలో, అలాగే రోమా సంఘములో వాళ్ళు ఎలాగ ఉండాలో, వాళ్ళకి ఎటువంటి సువార్త అవసరమో, అలాగనే ఎఫెసీ సంఘానికి, కొలసీ సంఘానికి మరి అనేకమైనటువంటి విషయాలు, దైవ ప్రేరేపితమైనటువంటి విషయాలు, దేవుని ఆత్మ బయలుపరుస్తున్నటువంటి విషయాలు వారికి తెలియచేస్తూ తెస్సలోనియ సంఘానికి వచ్చాడు. తెస్సలోనిక సంఘమునకు వచ్చి మాట్లాడుతూ ఉన్నటువంటి మాటను మనము ధ్యానం చేసుకుంటూ ఉంటున్నాం. ఇక్కడ చెబుతున్న మాట ఏంటంటే, దేవుని రాజ్యమునకును మహిమకును మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్లుగా మీరు నడుచుకోవాలి. ఎవరికి తగినట్లుగా? దేవునికి తగినట్లుగా నడుచుకోవాలని చెబుతూ ఉంటున్నారు. ఇది చాలా లోతైనటువంటి విషయము, భావగర్భితమైనటువంటి విషయము. సత్యం పట్ల కాస్తంత ఆసక్తి ఉన్న వారికి మాత్రమే ఈ సంగతులు మనకు అర్థమవుతూ ఉంటాయి. కాబట్టి ప్రతివారు కూడా ఈ సంగతులను గూర్చినటువంటి విషయాలు జాగరూకులమై వినాలని మీకు మనవి చేస్తూ ఉంటున్నాను. ఎవరు అశ్రద్ధగా ఉండొద్దు. దేవుని మాటలు వినడానికి మనమందరం కూడా పరిశుద్ధాత్మ చేత ఆయత్తపరచబడదాం. దేవుని చేత, దేవుని ఆత్మ చేత సిద్ధపరచబడదాం. నేర్చుకోవాలన్నా, ఏం చేసుకోవాలన్నా ఈ భూమి మీదే. ఈ భూమిని విడిచి ఒక్క అంగుళం పైకి వెళ్ళిందంటే మనం నేర్చుకోవాల్సింది ఏమి ఉండదు. అక్కడ అంతా చూడవలసిందే ఉంటుంది. కాబట్టి ఈ భూమి మీద దేవుని మాటలు మనం చాలా జాగ్రత్తగా వినాలని మనం చేస్తూ ఉంటున్నాను. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుడు మనల్ని ఎక్కడికి పిలుస్తున్నాడు? తన రాజ్యమునకు, తన మహిమనకు పిలుస్తూ ఉంటున్నాడు. తన రాజ్యమునకు, తన మహిమకు మనం పిలుస్తూ ఉంటున్నాడు. దేవుని రాజ్యము ఈ భూ సంబంధమైనది కాదు. ఈ భూ సంబంధమైన రాజ్యము దేవుని రాజ్యము కాదు. దేవుని యొక్క రాజ్యము విశ్వ సంబంధమైనది. విశ్వములో అన్నీ కూడా ఎలాగైతే శాశ్వతముగా ఉన్నాయో, దేవుని రాజ్యము కూడా అలాగే శాశ్వతముగా ఉండబోతూ ఉంటున్నాయి. ఆకాశము కంటే పైనవన్నీ కూడా శాశ్వతమే. అలాగే దేవుని రాజ్యము కూడా శాశ్వతమైనది. ఈ భూలోక మహిమలకు, ఈ భూలోక వింతలకన్నీ కూడా పులుస్టాపు ఉన్నది, అనగా నశించిపోతాయి. మానవుని కంటికి కనిపించేది ప్రతీది కూడా నశించిపోతూ ఉంటున్నది. ఈ లోకము, ఈ పంచభూతములు,
ఈ ధనము, వెండి, బంగారము ఇవన్నీ కూడా దేవుడు నాశనం చేయబోతూ ఉంటున్నాడు. మనుష్య జాతిని నాశనం చేయబోతూ ఉంటున్నప్పుడు ఈ భూమి మీద ఏది కూడా మిగలదు. కానీ నాశనము కానిది ఏంటంటే, ఈ భూమి మీద దేవుడు, ఈ భూలోకములో దేవుడు పెట్టిన ప్రాణం అనగా జీవము నాశనం ఉండదు. అలాగే దేవుని వాక్యమును కూడా నాశనము ఉండదు. భూమి ఆకాశములు గతించిపోతాయి కానీ నా మాట సున్నైనా పొల్లైనా సరే తప్పిపోడు అని చెప్పేసి దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుడు లోకములో నుంచి మనం ప్రత్యేకించుకున్నాడు. దేవుడు ఈ లోకములో నుండి మనం ప్రత్యేకించుకున్నాడని ఇక్కడ ఉన్నవారందరూ కూడా విశ్వసిస్తున్నారా? నమ్ముతూ ఉన్నారా? ఏమండి? దేవుడు లోకములోంచి మనలను ప్రత్యేకపరుచుకున్నాడు. దేవుడు ఆయా వంశములోంచి దేవుడు తన స్వరక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. నమ్ముతున్నారా? దేవుడు ఈ భూలోక వంశములన్నిటిలోకెల్లా నిన్ను మాత్రమే ఎరుగుననే మాట కూడా నమ్ముతూ ఉంటున్నారా? ఏమండి? భూలోకములు ఎన్నో వంశములు ఉన్నవి. ఈ వంశములన్నిటిలోకెల్లా నిన్ను మాత్రమే ఎరిగి ఉన్నాడని నమ్ముతూ ఉంటున్నారా? నమ్మాలి. ఈ భూలోకములు ఎన్నో వంశములు ఉన్నాయి కానీ దేవుడు కోరుకున్న వంశము ఒకటి, అది ఇశ్రాయేలు యొక్క వంశము. ఆ వంశములో మనం ఉన్నామా లేదా? ఏమండి? ఉన్నామా? పెళ్ళిళ్ళు చేస్తున్నప్పుడు, పేరెంటాలు చేస్తున్నప్పుడు మీ వంశం ఏంటి, మీ గోత్రం ఏంటి, ఏమండి, నీ పుట్టినరోజు ఏంటి, నీ నక్షత్రం ఏంటి అని అడుగుతారు, అడగరా? ఏమండి? మన నక్షత్రం యేసయ్య. ఏమండి? మన పుట్టిక ఆయనే. మన యొక్క భూమి మీద జీవనం కూడా ఆయనే. ఆయనే మనల్ని పుట్టించెను. మనం ఆయన వారము, మనం ఆయన మేపెడు గొర్రెలము. మన ఓటలన్నీ ఆయన యందే ఉన్నవి. మన సంతోషం, మన ఆనందం, మన ఏడుపు, మన దుఃఖం, మన కష్టం, మన శ్రమ, ప్రతీది కూడా ఎవరి యందు ఉన్నది? ఆయన యందే ఉన్నవి. ఆయన యందే ఉన్నవి. యేసుక్రీస్తునందు గుప్తమై ఉన్నవని బైబిల్ చెబుతూ ఉంటున్నది. దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటున్నది. ఆయన ఎదుట మారు మనసు పొందినవాడు. ఎవరి ఎదుట? దేవుని ఎదుట మనం మారు మనసు. దేవుని ఎదుట మన యొక్క విశ్వాస జీవితము ఎలాగున్నదో మనము శ్రద్ధగా ఆలోచన చేయవలసిన వారమై ఉంటున్నాం. మనుషులు ఎదుట మారు మనసు పొందిన వాళ్ళు ఉన్నారు బైబిల్ గ్రంథంలో. మనుషులు ఎదుట మారు మనసు పొందిన వారు బైబిల్ గ్రంథంలో ఉన్నారు, చాలామంది ఉన్నారు. అందులో సీమోను ఒకడు. సీమోను మనుషులు ఎదుట మారు మనసు పొందినవాడు. అంటే మనుషులకి వీడు దేవుని నమ్ముకున్నాడు, వీళ్ళు దేవుని నమ్ముకున్నారు అని మనుషులు కనపరుచుకునే వాళ్ళు ఉన్నారు. కానీ మనుషులు పై రూపమును చూస్తారేమో కానీ దేవుడు హృదయాన్ని చూస్తాడు. అయితే ఇక్కడ సీమోను హృదయములో యేసయ్య లేడు కానీ పెదవులలో, కళ్ళల్లో నోట్లో కనబడుతూ ఉంటున్నాడు. యేసయ్య గొప్ప దేవుడు, ఎందుకంటే అపోస్తలుల ద్వారా గొప్ప ఆశ్చర్య కార్యాలు చేశాడు కాబట్టి, దేవుని కార్యాలు కాబట్టి. నేనైతే మంత్రాలతో చేసిన ఇది వరకు, కానీ దేవుని శక్తిగల కార్యములు దేవుడు చేస్తాడు కాబట్టి ఈ దేవుడు గొప్పవాడని చెప్పేసి నోటులో ఉన్నాడు కానీ హృదయములో లేడు. దేవుని బిడ్డలారా, నోటిలో కాదు ఉండవలసినది, నాలుకలో కాదు ఉండవలసినది, మన ఊహా ప్రపంచములో ఉండవలసినది మన జీవితములోనే ఉండాలి. హల్లెలూయా. మన జీవితమే యేసయ్య అయిపోవాలంటే. ఎందుకొరకు బ్రతుకుతున్నామంటే యేసు కొరకు బ్రతుకుతున్నామనాలి. ఎందుకొరకు బ్రతుకుతున్నాం, ఎందుకొరకు ఊపిరి పీలుస్తున్నామంటే యేసయ్య కొరకు అనాలి. ఎందుకొరకు భోజనం చేస్తున్నారు అంటే ఎవరి కొరకు? యేసయ్య కొరకు భోజనం చేస్తున్నారు అంటూ ఉంటారు. అంతేగాని నా కడుపు కొరకు భోజనం చేస్తాను అనకూడదు. అందుకనే
కొరింథీ రాసిన పత్రికలో చెబుతూ ఉంటాడు అపోస్తలుడైన పౌలు. 2వ కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయములో చెబుతూ ఉంటున్నాడు, ఏలయనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను గనుక అందరూ మృతి పొందుతారనియు, ఇక జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకు జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచు ఉన్నాము. ఎవరి కొరకు బ్రతకాలన్నాడు ఇక్కడ? దేవుని కొరకే బ్రతకాలని చెప్పేసి మాట్లాడుతూ ఉంటున్నాడు. అంటే ఇందాక మనం చెప్పుకున్నాం, భోజనం చేసినా పానము చేసినా అట్టిది మరి ఏది చేసినా ఎవరి కొరకు చేయాలంట? దేవుని కొరకే చేయాలని చెప్పేసి మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, కాబట్టి ప్రభువు కొరకు జీవించుట అనేది యేసుక్రీస్తు దేవుడు మన ముందుంచినటువంటి మాదిరిగా కనబడుతూ ఉంటున్నది. పరిశుద్ధ గ్రంథములో నుండి ఈ మాటలు మనకు పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తూ ఉంటున్నాడు. ఈ మాటలను మనము శ్రద్ధగా ఆలకించవలసిన వారమై ఉంటున్నామని మనము చేస్తూ ఉంటున్నాను. జీవించే వారికి మీద ఎవరి కొరకు బ్రతకాలి? దేవుని కొరకు బ్రతకాలి. ఇందాక చెప్పారు, భోజనం చేసినా పానము చేసినా అటుది మరేది చేసినా సరే ఎవరి కొరకు చేయాలన్నాడు ఇక్కడ? దేవుని మహిమ కొరకు చేయమంటూ ఉంటున్నాడు. ఈ భూమి మీద రక్షించబడినటువంటి విశ్వాసులు, దేవుని ప్రజలు, దేవుని చేత ప్రత్యేకించబడిన ప్రజలు దేని కొరకు బ్రతకాలో ఖచ్చితంగా చెబుతూ ఉంటున్నాడు ఇక్కడ. అది దేవుని ఎదుట మారు మనసు పొందటం అండి. మన పెదవుల్లో, మన నాలుకల్లో, మన నోటిలో ఉండటం కాదు, దేవుడు మన జీవితంలో ఉండాలని చెబుతూ ఉంటున్నాడు. కానీ యేసయ్య దేవుడు మనతో ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నాడు. ఇందులో ఏ మాత్రమైన డౌట్ లేదు, ఏ మాత్రం అనుమానము లేదు. దేవుడు మనతోనే ఉన్నాడు. కానీ మనమే యేసయ్యతో లేము. మనం ఈ లోకములో ఉన్నాం. కానీ దేవుడు కోరుకునంటే, దేవుడు మనం ఎల్లప్పుడూ కూడా దేవుని యందు ఉండాలి. హల్లెలూయా. దేవుని లోపల మనం ఉండాలి. నా దాగుచోటు నీవేనండి. దావీదు ఎక్కడున్నాడు? దేవునిలో ఉన్నాడు. యెహోవాని శరణుజొచ్చున్నాను, నన్ను ఎన్నడూ కూడా, అంటే దేవునిలో ఉన్నాడు. నీ వంటి ఆశ్రయదుర్గం ఏదంటూ ఉంటున్నాడు. దేవునిలో ఉన్నవానికి, దేవుని ఎదుట మారు మనసు పొందిన వానికి దేవుని రాజ్యము, దేవుని నీతి దొరుకుతూ ఉంటున్నది. ఈ కారణాన్ని బట్టి బ్రతుకు వారికి మీద ఎవరి కొరకు బ్రతకాలి? క్రీస్తు కొరకే. నీ కొరకు మృతి పొంది తిరిగి లేచిన దేవుని కొరకు ఈ భూమి మీద బ్రతకాలంటే యేసుక్రీస్తు కార్యాలు మనకు తెలియాలి. మన కొరకు బ్రతుకుతాడు. మన పిల్లలు చదివిస్తున్నాం దేని కొరకు? వాళ్ళ ఉద్యోగాలు రావాలి, వాళ్ళ ప్రయోజకులు అవ్వాలి, వాళ్ళ లోకంలో ఉన్న కంఫర్ట్ జీవితం కావాలి అని కోరుకోవడం మంచిదే. అలా కోరుకోవద్దని బైబిల్ చెప్పట్లేదు, నేను కూడా చెప్పడం లేదు. కానీ ఇవన్నీ ఉన్నా సరే, వీటికంటే ముఖ్యమైనది ఏంటంటే, అసలు ఇవి ఉన్నా లేకపోయినా పర్వాలేదు. కానీ నేను ఎక్కడ ఉండాలంటే దేవుని రాజ్యములో, దేవుని మహిమలో మనం ఉండాలి. దేవునిలో ఉండాలి. ఈ రహస్యము, ఈ యొక్క విషయం తెలియకే ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు అరణ్యములో రాలిపోయారు. వాళ్ళు రాలిపోవడానికి కారణము వాళ్ళ కోరికలు కాదు. వారు రాలిపోవడానికి కారణము వాళ్ళ అవసరాలు కాదు. వాళ్ళు రాలిపోవడానికి కారణం వాళ్ళు పొందిన శ్రమలు కాదు. వాళ్ళు రాలిపోవడానికి కారణము దేవుడంటే ఇష్టం లేక కాదు. దేవుడు వాళ్ళతోనే ఉన్నాడు. పగలు మేఘస్తంభముగా పైన కనబడుతున్నాడు, రాత్రి అగ్నిస్తంభముగా కింద కనబడుతూ ఉంటున్నాడు. ప్రభునందు ప్రియమైన వారి మధ్యనేమో ప్రత్యక్ష గుడారం ఉన్నది. ఆ గుడారమును యాజకత్వం చేయడానికి అహరోను ఉన్నాడు, మోషే ఉన్నాడు. వాళ్ళ గృహాల్లో గృహకూటాలు కూడా జరుగుతూ ఉంటున్నాయి. అన్నీ జరుగుతున్నాయి. కానీ
యేసయ్య సమాజము, యేసయ్య వారితో దేవుడు వారితో ఉన్నాడు. వారిని ప్రేమించిన దూత వాళ్ళతో ఉన్నాడు. మరి ఎందుకు రాలిపోయారు? ఎందుకు కనాను చేరుకోలేకపోయారు? ఎందుకు దేవుని ఉగ్రతకు పాలయ్యారంటే కారణం ఏంటంటే ఒకటే, ఏంటంటే దేవునిలో వాళ్ళు లేరు. ఎక్కడ లేరు వాళ్ళు? దేవుడు వారితో ఉన్నాడు, ఇశ్రాయేలు ప్రజలు దేవునితో లేరు. దేవుడు మనతో ఉండటం మనకు గొప్ప సంగతి ఏమో, కానీ దేవునిలో ఉండటం మరి శ్రేష్టమైన సంగతి. హల్లెలూయా. అందుకని క్రీస్తునందున్న వారికి శుభమని చెప్పి వ్రాయునిది ఏమనగా అంటూ ఉంటాడు. ఎక్కడున్న వాళ్ళకి? క్రీస్తునందున్న వారికి, యేసు క్రీస్తునందున్న వారికి కృపయు సమాధానము కలుగునుగాక అని చెబుతూ, క్రీస్తునందున్న వారికి శుభమని చెబుతూ రాస్తూ ఉంటాడు. ప్రకటన గ్రంథం అయితే తన దాసులకు రాస్తున్నటువంటి లేఖ అంటూ ఉంటాడు. ఎవరికి? దాసుడు అంటే దేవుని చిత్తమును భుజాల మీద వేసుకున్నటువంటి వాడు, దేవుని వ్యక్తిత్వాన్ని భుజాల మీద వేసుకున్నటువంటి వాడు, దేవుని గురించి ప్రయాసపడుతున్నటువంటి వాడు. లోకము నుంచి రక్షించుకున్నాడండి. నేను రక్షించుకున్నాడే పరలోకం తీసుకు వెళదామనే. కానీ దేవుని బిడ్డలారా, నీవు దేని కొరకు ఈ భూమి మీద బ్రతుకుతున్నావు? దేని కొరకు? 2వ తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము, 2వ తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయములో దయచేసి 19వ వచనం చదువుకుందాం. 2వ తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 2:19. ఆయనను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది, ప్రభువు తన వారిని ఎరుగును అన్నదియు, ప్రభువు నామమును ఒప్పుకొని ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోవలననియు అనునది దానికి ముద్రగా ఉన్నది. ప్రభువు నామమును ఒప్పుకొని ప్రతివాడు కూడా దుర్నీతి నుండి తొలగిపోవాలి. లోకముల సమస్యము కూడా దుర్నీతే ఉన్నది. లోకములో ఉన్న సమస్యము కూడా దుర్నీతే. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. అంత సమస్యము, లోకమంతా దుష్టుని వశమున ఉన్నది, దుష్టత్వములో ఉన్నది. దుష్టత్వములో ఉన్నవాడికి దైవత్వం ఎలాగబ్బుంది? దైవత్వములో ఉన్నవాడికి దుష్టత్వం అబ్బదు. దైవత్వములో ఉన్నవాడికి దేవుని తత్వం అబ్బుద్ది, దేవుని మనసు, దేవుని ఆలోచనలు, దేవుని యొక్క మంచితనం అబ్బుద్ది, దేవుని యొక్క బుద్ధి, దేవుని యొక్క జ్ఞానము మనకు అబ్బుద్ది. ప్రభునందు ప్రియమైనటువంటి వారరా, దుష్టత్వం నుంచి ప్రత్యేకించబడినటువంటి వారు దేవుని ప్రజలు. కాబట్టి ప్రభు యొక్క స్థిరమైన పునాది నిలకడగానే ఉన్నది. ఏమిటంటే ఎవరైతే యేసు ప్రభు నామమును ఒప్పుకుంటారో వాడు దుష్టత్వం నుంచి ప్రత్యేకించబడుతూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ప్రభునామం ఒప్పుకొని ప్రతివాడు దుర్నీతి నుండి తొలగిపోతూ ఉంటాడు. నీతి కాని దాని నుంచి తొలగిపోతూ ఉంటూ. ఎందుకని? దేవుడు నీతిమంతుడు గనుక ఆ నీతి మనకు కూడా ఆపాదిస్తూ ఉంటుంది. దేవుడిచ్చిన ఆశీర్వాదాలన్నీ పొందుకున్నారు ఇశ్రాయేలు ప్రజలు. దేవుడిచ్చిన ఆశీర్వాదాలు అన్నీ కూడా పొందుకున్నారు. దేవుడు ప్రతిరోజు చూస్తున్నారు. ఆయన ఎలా చూస్తున్నారంటే, దేవుణ్ణి మోషే సీనాయి పర్వతం మీదకి వెళుతూ ఉన్నప్పుడు మోషేతో చెబుతూ ఉంటాడు, మోషే ఈ పర్వతం దగ్గరికి ఎవరిని తాకనివ్వద్దు, ఏ జంతువు తాగడానికి వీల్లేదు, ఏ మనుషుడు కూడా తాగడానికి వీల్లేదు, తాగిన చచ్చిపోతారు అని మోషేకి ఆజ్ఞాపించి, మోషే దేవుని పర్వతం మీదకి వెళుతూ ఉన్నప్పుడు ఒక గొప్ప మేఘం ఒకటి వచ్చి ఆ మేఘములో ఉన్నారు దేవుడును మోషే కూడా అక్కడ ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలేమో కొండ కింద భాగంలో ఉన్నారు.
దేవుణ్ణి అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు చూశారట. ఎక్కడి నుంచి? నీల మేఘముల నుంచి చూశారట దేవుణ్ణి. అపురూప సౌందర్యవంతుడైనటువంటి దేవుణ్ణి, మహా వెలుగు మండలం వెలుగుండిపోతున్నటువంటి దేవుణ్ణి, ఆ రూపమును అక్కడ చూశారటండి. ఆయన ఎలా ఉన్నాడప్పుడు? నీల మేఘములో నుంచి నీల మేఘ వర్చస్సు కలిగినటువంటి వాడుగా ఉన్నాడని బైబిల్ గ్రంథం మనకు తేటగా తెలియజేస్తూ ఉంటున్నది. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ నిర్గమాకాండములో ఆ మాటను మీకు నేను గుర్తు చేస్తూ ఉంటాను. చూడండి దయచేసి. నిర్గమాకాండము 24వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. చూడండి. ఇశ్రాయేలుల దేవుని చూచిరి, ఆయన పాదముల కింద నిగనిగలాడు నీలమయమైన వస్తువు వంటిదియు, ఆకాశ మండలపు తేజము వంటిదియు ఉండెను. చాలు చాలు. మళ్ళీ ఇదే దర్శనం యేస్కేలు గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం చదవద్దు, చెప్తున్నాను, రిఫరెన్స్ రాసుకుంటే. ఇశ్రాయేలు దేవుని చూచారు. ఆ దేవుడు ఎలా ఉన్నాడంటే, ఆయన పాదముల క్రింద నిగనిగలాడుతూ నీలమయమైన వస్తువు వంటిదియు, ఆకాశమండలపు తేజము వంటిదియు ఉండెను. ఆ యొక్క తేజము వంటి ఆకాశం తేజము వంటిది నీలమయమైన దానికి కింద నుంచి చూస్తూ ఉంటున్నారు. ఆ కింద నుంచి చూస్తున్నప్పుడు ఆ దేవుడు ఎలా కనబడుతున్నాడంటే నీలముగా కనబడుతూ ఉంటున్నాడు. ఆయన మహావెలుగులో ఉన్నాడు. ఏమండి చూడండి, నీలమైనటువంటి పేపర్లోంచి, ప్లాస్టిక్ పేపర్లోంచి తెల్ల వస్తువు ఎలా కనబడుతుంది? నీలముగానే కనబడుతుంది. ఎర్ర కాగితం పెట్టి చూస్తే ఎర్రగానే కనబడుతూ ఉంటుంది. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుణ్ణి అలా చూశారట. ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. ఎందుకంటే దేవుడు ఎలా ఉంటాడు? దేవుడు ఎలా ఉంటాడు? నో డౌట్ మనకలాగా ఉంటాడు. దేవుడు ఎలా ఉంటాడు? మనకలాగే ఉంటాడు. ఏ విధమైన మార్పులు చేర్పులు ఉండవు. మనుషులకి ఎన్నెన్నో పెట్టుకుంటూ ఉంటారు. బొమ్మలు గీసేసుకోవడానికి ఏముంది? చేతిలో పెన్నులు ఉన్నాయి, చేతిలో పెన్నులు ఉన్నాయి, ఓ బోర్డంత రంగులు ఉన్నాయి. కొని పెట్టలేని వస్తువులన్నీ కూడా బొమ్మలు గీసేసి అలంకరించుకోవచ్చు. మనుషుడు ఏ రకంగానే బొమ్మలు వేసుకోవచ్చు. కానీ దేవుడు అచ్చు ఎలాగ ఉంటాడంటే నీకులాగే ఉంటాడు. దేవుడు అచ్చు ఎలా ఉంటాడు? మనకలాగే ఉంటూ ఉంటాడు. మరి వేరే రూపం వెళ్ళాడు. ఆయన రూపం ఎవరికి ఇవ్వడు కూడా. ఆయన మహిమ కూడా ఎవరికి ఇవ్వడు. ఆయన రూపం ఎవరికి కూడా ఇచ్చేవాడు కాదు. ఆయన దేవదూతల స్వరూపం స్వభావం ధరించుకోలేదు. ఆయన దేవదూతల రూపం వేరే, వాళ్ళ స్వభావములు వేరే. నీ రూపం వేరే, నీ స్వభావము వేరే. ఆయన పక్షిలాగా ఉన్నాడు, ఆయన జంతువులాగా ఉన్నాడు. దేవుడు ఉండడానికి పక్షులు చేసుకోలేడు, దేవుడు ఉండడానికి జంతువులు చేసుకోలేడు, దేవుడు ఉండడానికి మనుషులను చేసుకున్నాడు. హల్లెలూయా. మీ దేహము దేవునికి ఆలయమై ఉన్నదనియు పరిశుద్ధాత్మ దేవుడు మీలో నివసించుతున్నాడని మీరు ఎరుగరా అంటూ ఉంటున్నాడు. పశువుల్లో ఉండడు దేవుడు, పక్షుల్లో ఉండడు దేవుడు, సత్యస్పాద జంతువుల్లో ఉండడు దేవుడు. ఎవరిలో అయితే ఆత్మ ఉంటుందో వారిలోనే ఉంటాడు. హల్లెలూయా. ఎవరిలో అయితే ఆత్మ ఉంటుందో వానిలోనే దేవుడు ఉంటాడు. కానీ ఆత్మ లేని వాటిలో దేవుడు ఉన్నాడు, ఆత్మ కలిగిన వాటిలోనే దేవుడు ఉంటూ ఉంటాడు. పంచభూతములకు ఆత్మ ఉన్నది లేదా? పంచభూతములకు ఆత్మ ఉన్నది లేదా? ఉందా? పంచభూతాలకు ఆత్మ ఉందా? ఆత్మ ఉన్నది. పంచభూతములకు ఆత్మ ఉన్నది, భూమికి ఆత్మ ఉన్నది. అందుకనే పంచభూతాల్లో కూడా ఉంటాడు. కానీ ఆత్మ లేని వాటిలో ఉండడు. ప్రాణుల్లో ఉండడు, ఆత్మలో ఉంటూ ఉంటాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, కాబట్టి మన ఆత్మీయ జీవితంలో దేవుడిని
నీలోనే ఉంటాడు కనుక, నీను పోలి ఉంటాడు కనుక అచ్చు నీకులాగే ఉంటూ ఉంటాడు. ఎందుకంటే దేవుడు ఆది కాండంలో చెబుతూ ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ కూడా మోషే దగ్గర కూడా ఒక మనుషునితో మాట్లాడినట్లుగా దేవుడు మాట్లాడుతున్న ముఖాముఖిగా ముఖాముఖిగా అంటే ఎదురెదురుగా. ముఖాముఖి అంటే దేని ముఖాముఖి అంటారు? నీ ముఖం నా ముఖం ఎదురెదురు కనబడుతుంది, దాన్ని ఏమంటారు? దాన్ని ముఖాముఖిగా, ముఖం మీద మాట్లాడాడండి అని చెప్పేసి. అంటే అటువంటి ముఖము గలవానితోనే అంటే దేవునికి ఎటువంటి ముఖం ఉన్నదనమాట? మనకలాగా రెండే కళ్ళు ఉన్నాయి, ఎదికి మనకలాగా రెండే చేతులు ఉన్నాయి, రెండే కాళ్ళు ఉన్నాయి. ఏమండి, ప్రకటన గ్రంథములో యోహాను చూస్తున్నటువంటి ఆ దర్శనము కూడా అంతే కదా. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వంటి నేత్రములు. దేవుని బిడ్డలారా, మళ్ళీ అంటాడు 7 కన్నులు గలవాడు అంటూ ఉంటాడు. అంటే 7 కన్నులు గలవాడంటే అర్థం ఏంటి? ఆయనకి 7 కన్నులు ఉన్నాయి. ఇప్పుడేంటి 7 కన్నులు పెట్టాలంటే మనిషి ఏం చేయాలి? ఇప్పుడు 7 తల్ల, 3 తలలు ఉండాలి. 3 తలకాయలు ఉండే 3 రెళ్ళు 6, ఇంకో కన్ను మిగిలిపోయింది, ఇంకో కన్ను ఇక్కడ పెట్టుకోవాలి. ఏమండి, 7 కన్నులు గలవాడంటే ఆయన దృష్టికి కనబడనిది ఏది కూడా లేదని అర్థం. సంపూర్ణమైనటువంటి దృష్టి కలిగినటువంటి వాడు. మనం 2 కన్నులు కలిగి ఉన్నాం, అందుకని మనకేం తెలియదు. 7 కన్నులు గలవాడికి సర్వము చూస్తున్నాడు. ఆయన దృష్టికి మరుగైనది ఏది కూడా సంపూర్ణ దృష్టి కలిగిన వాడని అర్థం. 7 కన్నులు గలవాడు ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ. అంతేకాదు, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి బైబిల్ గ్రంథం. 7 సంఘములు, 7 కన్నులు, 7 బోరలు, 7 ఆత్మలు కలిగినటువంటి వాడు. ఎన్ని ఆత్మలు కలిగినవాడు? 7 ఆత్మలు. సంపూర్ణమైనటువంటి మానవుడు, సంపూర్ణమైనటువంటి దేవుడు అని అర్థం. అంటే 7 ఆత్మలు కలిగి ఉన్నప్పుడు 7 సృజించి మళ్ళీ ఒక్కొక్కడు ఒక ఆత్మ పెట్టాలని చెప్పేసి కాదు. 7 ఆత్మలు కలిగిన వాడు అంటే ప్రభునందు ప్రియమైన వాడు ఒక్కొక్క ఆత్మ 2 చేతులు కాదు, 14 చేతులు పెట్టడం కాదు. మనం గీసుకున్న బొమ్మలు అయ్యి. దేవుడు అచ్చు మనలాగే ఉంటాడు, మనలాగే దేవుడు ఉంటాడు, దేవునిలాగే మనము కూడా. అందుకని మానవ జన్మ దేవుని సృష్టి అంటూ ఉంటాడు. అన్ని జన్మల కంటే మానవ జన్మ సర్వోత్తమమైనదంటూ ఉంటూ ఉంటాడు. ఈ సర్వోత్తమైన జన్మలో దేవుని బిడ్డలారా, ఆయన మనల్ని పిలుస్తున్నాడు గనక, దేవుడు మనకలాగే ఉంటాడని ప్రజలు చూశారు గనక, దేవుని మాటకు ప్రతి వారు కూడా లోబడాలని లేఖనం చెబుతూ ఉంటున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని చూశారు, ఆయన అటువంటి వాడని. మనకు కనబడుతున్నాడా? మనము అటువంటి దర్శనములోనికి ఏమైనా వెళుతూ ఉంటున్నామా? ప్రభువా నా ప్రార్థన ఆలకించమని ప్రార్థన చేయడము కాదు, ప్రభువా నన్ను దర్శించమని ప్రార్థన చేసుకోవాలి. నీ ముఖ దర్శనమునకు దయచే ప్రభువాన్ని మనం దేవుని దగ్గర అడగాలి. మారు మనసు పొంది ప్రార్థన చేస్తున్న మంచిదే, చెయ్యండి. మారు మనసు పొంది బైబిల్ చదవండి. మారు మనసు పొంది దేవుని బిడ్డలారా, దేవుని కొరకు ప్రత్యేకించమని జనంగా ఉండండి. కానీ నీ జీవితములు ఏంటంటే ఆ దేవుని యొక్క సాక్షాత్కారముని కలగాలి. అది దర్శనం అంటే. ఆ దర్శనములోనికి నీవు రావాలి. తెస్సలోని సంఘానికి చెప్తున్న మాట యొక్క భావం అది. దేవుడు తన రాజ్యమునకు, తన మహిమనుకును మిమ్మల్ని పిలుచుచున్నాడు గనక దేవుని ఎదుట మారు మనసు పొందండి. లోకములో ప్రత్యేకించబడి దేవుని చిత్తము తెలుసుకోవడానికి మారు మనసు పొందండి. దేవుని ఎరిగి ఉండి దేవుని తెలుసుకొని ఈ లోకమున్న వాటి కొరకు, లోకములో ఉన్న వాటి కొరకు మనం ప్రాకులాడినట్లయితే నీవు కోల్పోతున్నది పరమకణను కోల్పోతూ ఉంటూ. ఈ లోకంలో దేవుడు నీకు దీవులు ఇస్తూ ఉంటాడు, నీకు కావలసినవని అడిగినని ఇస్తూ ఉంటాడు. కానీ నువ్వు కోల్పోతున్నది ఏంటి? పరలోకాన్ని నిత్య జీవాన్ని కోల్పోతావు. జాగ్రత్త. ఈ లోకములు ఎన్ని కోల్పోయినా పర్వాలేదు, కానీ నిత్య జీవాన్ని మాత్రము
కోల్పో. దాని కొరకు ఎంత నష్టపోయిన ప్రాణం పోయినా పర్వాలేదు. హల్లెలూయా. ఎందుకంటే నా నిమిత్తము తన ప్రాణము పోగొట్టుకున్నా మళ్ళీ తిరిగి సంపాదించుకుంటూ ఉంటాడు. లోకము నిమిత్తం ప్రాణం పోగొట్టుకుంటే మళ్ళీ తిరిగి దాన్ని సంపాదించుకోలేడు. దేవుని కొరకు, దేవుని కార్యముల కొరకు విశ్వాస జీవితంలో సాగిపోవాలని మనం చేస్తూ ఉంటున్నాం. దేవుని రాజ్యము కొరకు నువ్వు బ్రతుకుతున్నావా? దేవుని యొక్క ఉన్నతమైన పిలుపు కొరకు నువ్వు బ్రతుకుతూ ఉంటున్నావా? దేవుడు మన ఎట్టి పిలుపుతో పిలిచాడు, పరలోక సంబంధమైన పిలుపుతో పిలిచాడు. ఒక మాట చెప్తాను, యేసు ప్రభువు ఎవరి కొరకు బ్రతికాడు భూమి మీద? ఎవరి కొరకు బ్రతికాడు? దేవుని చిత్తము కొరకు బ్రతికాడు ఆయన. ఎవరి కొరకు? దేవుని చిత్తము కొరకు. తండ్రి తనకేమి అప్పగించాడో, తండ్రి ఏమైతే తనకి చేయమని చెప్పాడో, ఏం మాట్లాడమని చెప్పాడో, ఏ అద్భుతాలు చేయమని చెప్పాడో, ఏం బోధించాడో అదే మాటలు లోకానికి చెప్పాడు, బోధించాడు. లోకము కొరకు దేవుడు తన ప్రాణమును కూడా సిలువ మీద అర్పించాడు. ఈ దేవుడు తండ్రి చిత్తం. మరి నీ కోసం, నా కోసం ఏమిటి చిత్తం? నీ జీవితంలో దేవుని చిత్తం ఏమిటి? నా జీవితంలో దేవుని చిత్తం ఏమిటి? మనము తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. అంతేకాని ఈ జీవితంలో ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఏదో బ్రతుకుతున్నామని కాదు కానీ, ఏదో మనం బ్రతికేస్తున్నామని కాదు కానీ, దేవుని చిత్తము కొరకు మనం బ్రతకాలని లేఖనం చెబుతూ ఉంటున్నది. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. చాలు. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు అంటూ ఉంటున్నాడు. ఎవరి కొరకు? దేవుని కొరకు కొంతమంది మనుషులను పిలుచుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. వాళ్ళు ఎవరి కొరకు బ్రతకాలంటే యేసయ్య దేవుని కొరకు బ్రతికినట్లుగా, యేసయ్య ప్రజల కొరకు బ్రతికినట్లుగా, యేసయ్య నశించిపోతున్న ఆత్మల కొరకు బ్రతికినట్లుగా మనం బ్రతకాలని యేసయ్య జీవితం మనకు చెబుతూ ఉంటున్నది. మనము కూడా దేవుని కొరకు మనం బ్రతకాలి, మన కొరకు బ్రతకడం కాదు. కొరింథీ రాసిన పత్రికలో రాయబడిన 5వ అధ్యాయం 2వ కొరింథీ 5వ అధ్యాయం రాయబడిన బ్రతుకు వారికి మీదట తమ కొరకు కాక అంటూ ఉంటాడు. ఎవరి కొరకు బ్రతకాలంట? దేవుని కొరకు బ్రతకాలని పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంటున్నది. ఎందుకు? దేవుడు ఒక రాజ్యముగా మనలను చేయబోతూ ఉంటున్నాడు. దేవుడు తన మహిమను మనకి ఇవ్వబోతూ ఉంటున్నాడు. హల్లెలూయా. దూతలకు కాదండి, దేవుడు మనకి ఇవ్వబోతున్నటువంటి మహిమ దేవుడు మనకి సిద్ధపరుస్తూ ఉంటున్నాడు. ఆ మహిమను ఎవరు కూడా పోగొట్టుకోకూడదని మనం చేస్తూ ఉంటాం. చక్కచక్క 2 మాటలు చెప్పి నేను ముగిస్తూ ఉంటాను. అబ్రహామును దేవుడు పిలిచాడు కదా. అబ్రహాముని దేవుడు ఎందుకు పిలిచాడు? దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వంశావళి, ఆదాముకిచ్చిన వాగ్దానమును, ఆ వాగ్దాన పుత్రుడు ఎలాగ వస్తాడో, ఆ వాగ్దాన పుత్రుడు భూమి మీద రావడానికి దేవుడు అబ్రహామును ప్రత్యేకంగా ఎంచుకున్నాడు. అబ్రహాము విగ్రహారాధకుడు, బొమ్మలు చేసుకుని అమ్ముకునేవాడు. అబ్రహాం అంటే తెరహు అంటే, లోతు కూడా అంటే విగ్రహారాధకులను, విగ్రహం బొమ్మలు చేసుకుని అమ్ముకునేవాళ్ళు వాళ్ళు. అయితే వారు విగ్రహారాధులై ఉండగా దేవుడు అబ్రహాముని పిలిచినప్పుడు, వాటన్నిటిలోంచి విడిపించి అబ్రహాము పిలిచినప్పుడు యేసుక్రీస్తు వంశావళి ఎలా వస్తుందో చెప్పడానికి ఒక వంశముని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, ఎన్నుకున్నాడు. అందుకని దావీదు కుమారుడైనటువంటి అబ్రహాము క్రీస్తు యేసు యొక్క వంశావళి అని చెప్పేసి మత్తయి సువార్తలు, లూకా సువార్తలు కనబడుతూ ఉంటుంది. ఎవరి వంశావళిది? అబ్రహాము వంశావళి. అబ్రహాము వంశంలోంచి యేసుప్రభువు వస్తాడని ఈ చరిత్రలో, ఈ విశ్వములో ఉన్న ప్రతి మానవునికి కూడా చరిత్రలో గ్రంథములో రాయబడుతూ ఉంటుంది. యేసు ప్రభు దేవుని గూర్చుని ఉన్నటువంటి రుజువులు ఈ లోకములో మరి ఎవ్వరికి లేవండి. ఏ అవతార పురుషుడికి లేవు, మరి ఎవ్వరికి లేవండి. ఈనాడు కొంతమంది యూట్యూబ్లో గింజేసుకుంటున్నారు, జుట్టులు పట్టుకుని గింజుకుంటూ ఉంటున్నారు.
ఈ దేవుని మీద, బైబిల్ మీద ప్రభు లేనిపోని మాటలను ఆడిపోసుకుంటూ ఉంటున్నారు. సూర్యుడిని నువ్వెన్ని తిట్టులు తిట్టినా, సూర్యుడిని నీ కనబడుతున్న సూర్యుని ఎన్ని మాటలు మాట్లాడినా, సూర్యుని మీద వ్యతిరేకంగా నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఆయన ఆకాశంలో సిద్విలాసంగా ఉదయిస్తూనే ఉంటాడు, అస్తమిస్తూనే ఉంటాడు, ఉదయిస్తూనే ఉంటాడు, అస్తమిస్తూనే ఉంటాడు. అలాగే యేసు ప్రభువు నువ్వు ఎన్ని మాటలు అన్నా, వాళ్ళందరూ ఎన్ని మాటలు అన్నా, చాలా భయంకరమైన మాటలు అండి. దుష్టుడు చూడండి, దుష్టత్వంతో నింపబడి, అసూయతో నింపబడి, క్రీస్తులో సత్యం ఉందని అసూయతో ద్వేషంతో నింపబడి, ఆయన సర్వాధికారి అని దేవుడు, నాకే సర్వాధికారం లేదు అని చెప్పి అసూయతో నింపబడి, వాళ్ళు దేవుని మీదను దేవుని కుమారుని మీదను రంకెలేస్తూ ఉంటున్నారు, అల్లరి చేస్తూ ఉంటున్నారు, హేళన చేస్తూ ఉంటున్నారు. యేసు ప్రభుని ఎంతమంది హేళన చేసినా, యేసు ప్రభుని ఎంతమంది నిందించినా, ఆయన దేవుని బిడ్డలారా ప్రేమ గలవాడు, ఆయన నియమండు. కానీ ఒక టైం వస్తుంది, నువ్వు చనిపోయిన తర్వాత అక్కడ దొరుకుతావు ఆయనకి. అప్పుడు అనగలడా? అనలేడు. అయ్యో ప్రభువా, బుద్ధిహీనుడైపోయాను, మతిహీనుడైపోయాను, మతి చెల్లించి అయిపోయాను, క్షమించు ప్రభువా అని చెప్పేసి పాదాలు పట్టుకుంటాను, సముద్రంలో నీరంతా జలమంతా తోడేసేసి నీ పాదాలకు అడిగేస్తానంటే దేవుడు క్షమిస్తాడా? అస్సలు క్షమించాడు. దేవుని బిడ్డలారా, సాతానికి అనుసలికి సిద్ధపరిచిన నరకాగ్ని ఉండడంతో తీసి గెండి పాడేస్తాడని, తీసి తోలు పారేస్తాడు అక్కడికి. దేవుని బిడ్డలారా, ప్రభు నుండి అనేక మంది మాట్లాడుతున్నారు, దేవుని గురించి చెడ్డగా మాట్లాడుతున్నారు. ఎంత దారుణం! మనుషుల్లో చూడండి చీకటి, వాళ్ళు దూరి ఆ ఉక్రోషాన్ని, ఆ యొక్క కోపాన్ని దేవుని ప్రజల మీద చూపిస్తున్నారు చూడండి. కానీ నువ్వెన్ని మాటలన్నా సరే యేసు పరిశుద్ధుడు. హల్లెలూయా! యేసు పరిశుద్ధుడు అండి. ఆయన పాపరహితుడు, పాపమును చూడని నిష్కల్మషమైన కన్నులు కలిగినటువంటి వాడు. దర్శనం పొందుకున్న మాకు తెలుస్తుంది, ఏ దర్శనం లేక నీకేం తెలుస్తుంది? గుడ్డోడివి. గుడ్డోడిని యేసుప్రభువు చూడగలడా? సాటి మనిషినే చూడలేడు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళను, గుడ్డివాడికి సూర్యుని చూపించలేం. కన్నులు తెరవబడితే నువ్వు సూర్యుని చూడగలుగుతావు, నువ్వు దైవాన్ని కనుగొనగలుగుతావు. నువ్వు ప్రార్థన చెయ్యి. ప్రార్థన చేసి ఓపుకొండదు మనుషులకి, దేవుని దగ్గర పరిశీలన చేసే ఓపుకొండదు మనుషులకి. ఎవరన్నా తిట్టరా, నీకు 1,00,000 రూపాయలు ఇస్తానంటే ఒకటేటి జీవితాన్ని తిడతానే ఉంటానంటున్నాడు. వాళ్ళు డబ్బులు తీసుకుని మనుషులు దేవుని తిట్టిస్తున్నారు కొంతమంది. వాళ్ళందరూ కూడా ఒక్కొక్కడు పోలీస్ స్టేషన్కి వెళ్తున్నారు, ఇప్పుడు జైలుకి కూడా వెళ్తూ ఉంటున్నారు, వాళ్ళ మీద కేసులు బుక్ అవుతున్నాయి. దేవుడు ఊరుకోడు. ఎందుకంటే యేసు ప్రభువులోని మాత్రమే జీవం ఉన్నది. ఆయన ఒక్కడు మాత్రమే జీవము గల దేవుడు. ఆయన ఒక్కడు మాత్రమే జీవము కలిగిన దేవుడు. ఆయన ఒక్కడు మాత్రమే రక్షించగలడు. ఆయన ఒక్కడు మాత్రమే నిన్ను పాపము నుండి, శాపము నుండి, మరణము నుండి విమోచించగలిగినటువంటి వాడు. ఆ దేవుణ్ణి కలిగి ఉండాలి భూమి మీద. ఆ దేవుణ్ణి కలిగి ఉన్నందుకు నీకు అనేకమైన శ్రమలు వస్తాయి. అబ్రాహాముని పిలిచినప్పుడు అబ్రాహాము జీవితంలో శ్రమలు వచ్చాయి. అబ్రాహాముని దేవుడు పిలిచి, అబ్రాహామా నీకు తోడై ఉంటాను, అబ్రాహాము నిన్ను ఆస్వాదిస్తాను, అబ్రాహాము నిన్ను గొప్ప జన్మగా చేస్తానని అబ్రాహాముతో పిలిచిన దేవుడు కొద్ది రోజులకి అబ్రాహాము జీవితంలో భయంకరమైన కరువు వచ్చేసింది, ఇంట్లో భయంకరమైన గొడవలు వచ్చేసాయి. ఇదేంటి ప్రభు తోడై ఉంటానన్నావు, ఈ గొడవలేంటి? మళ్ళీ ఆ గొడవలు తట్టుకున్నాడు. మళ్ళీ కొంత దూరం వెళ్ళేసరికి అబ్రాహాం భార్య చాలా అందగతి అని చెప్పేసి ఆళ్ళేళ్ళు చెప్తుంటే ఆ దేశపు రాజు ఏం చేసి అబ్రాహాం భార్యను తీసుకుపోయాడు. అయ్యో ప్రభు అని నమ్ముకున్నాను,
నన్ను ప్రేమించు నా భార్య, నేను ప్రేమించు నా భార్యని తీసుకెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎలాగా నా నా సంతానమో ఆకాశ నక్షత్రం వలె ఇసురేణు వలె చేస్తానన్నో భార్య లేకుండా పోయింది. దేవుడు మళ్ళీ అబ్రాహాం పక్షంగా రాజుతో మాట్లాడి మళ్ళీ తిరిగి అబ్రహాం భార్యను మళ్ళీ తిరిగి ఎవరికి అప్పచెప్పారు? అబ్రహాంకి అప్పచెప్పారు. దాంతో పాటు శారముతో పాటు ఆ దేశపు రాజు యొక్క ఐశ్వర్యం కూడా వచ్చేసింది. మళ్ళా కొన్ని రోజులు మళ్ళీ ఇంకొక రాజు. శారమ్మ వయసు అప్పుడు 90 సంవత్సరాలు. ఎంత? 90 సంవత్సరాలు. దేవుని బిడ్డలారా, ఇలా ఎన్నో కష్టాలు. అబ్రహాం ఎంతో శ్రమ పడ్డాడు, బాధలు పడ్డాడు, కష్టాలు పడ్డాడు. ఎన్ని కష్టాలు పడినా, ఎన్ని శ్రమలు పడినా సరే దేవుని చిత్తము కొరకు బ్రతకాలని నిర్ణయించుకున్నాడు. నిర్ణయించుకోవడమే కాదు, దేవుని వల్ల దర్శనం చూశాడు. దేవుడి నిర్మాణం చేయబోతున్నటువంటి పట్టణాన్ని అబ్రాహాము చూశాడు కనుక ఎన్ని శ్రమలను పడ్డాడు. ఇది లేదు మనకి, ఇది లేదు. దేవునిలో నీ కొరకు ఏమేమి సిద్ధపరిచాడో చూసే కన్నులు మనకు లేవు. ఇంకా రాలేదు. దేవుడు ఇస్తాను కానీ మరి దాన్ని అడగట్లేడు. దేవుని చూడగలిగిన కన్నులు, దేవుని మాటలు వినగలిగిన చెవులు, దేవుని యొక్క దానములు. దానం అంటే ఉచితంగానే ఇస్తారు. ఉచితంగా ఇచ్చే మనం అడుగుతామా? ఏమండి, కాస్ట్లీ ఉండాలి. ఉచితంగా ఇచ్చిన మనకి పెద్ద లెక్క ఉండదు. ఉచితంగా ఇచ్చేవని లెక్క పెడతామండి, లెక్క ఉండదు. కానీ కష్టపడి అనుకోండి, దాన్ని ఎంతో లక్ష్య పెడుతూ ఉంటాం. దేవుని బిడ్డలారా, అందుకనే రక్షణ అనేది లోకువయ్యింది. దేవుడు అనేవాడు వాడు లోకువయ్యాడు. యేసు ప్రభువు అంటే మనుషులకు లోకువే కదా, చిన్న చూపే కదా. ఎందుకంటే ఉచితంగా రక్షణ ఇస్తున్నాడు కాబట్టి లోకువ. ఉచితంగా నీటి వస్త్రాలు ఇస్తున్నాడు కాబట్టి లోకువ. ఉచితంగా పరలోకం తీసుకెళ్తున్నాడు కాబట్టి లోకువ. మనుషులందరూ లోకుగా చూస్తారు. పరలోకం వెళ్ళాలంటే ఎన్ని యజ్ఞాలు చేయాలి, ఎన్ని యాగాలు చేయాలి, ఎన్ని పూజలు చేయాలి, ఎన్ని నోములు చేయాలి, ఎన్ని వ్రతాలు చేయాలి. ఇంత కష్టమైన జీవితం నూరితేనే కానీ వాళ్ళు పరలోక రాజ్యమును చేరుకోరని చెప్పి మనుషుల యొక్క విశ్వాసం. దేవుడు మన ఎదురు పెట్టిన విశ్వాసం అది కాదు. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడుతూ ఉంటాడు. ఇంత ఈజీగా రక్షణ అంటే అందుకు లోకుగా చూస్తూ ఉంటారు. మనుషులు లోకుగా చూసినా సరే, మనుషులు నిందించినా సరే, నీ జీవితం చిన్నదిగా ఉన్నా సరే, నీ జీవితం మరి బాధల్లో ఉన్నా సరే, నువ్వు భయపడవద్దు. నువ్వేమొద్దు, భయపడవద్దు. కష్టాల్లో ఉన్నా, రోగాల్లో ఉన్నా, శ్రమలో ఉన్నా సరే యేసుతోనే ఉండాలి. అది దర్శనం అంటే. శ్రమల కొరకు నిలిచిన వాడే. పోయిన వారం వాక్యం ఏం చెప్పాను మీకు నేను? దేవునితో సహవాసం, తర్వాత వాక్యముతో, దేవునితో సహవాసము, దేవుని సన్నిధితో మనం ఉండాలి. దేవునితో మనం ఉండాలి. దేవునితో సంబంధం కలిగి ఉండాలి. దేవునితో ఒక ఐడి మనకి ఉండాలి. ఇన్ని మాటలు చెప్తున్నప్పుడు ఇంకొక మాట కూడా చెప్పాను. ఒక సందర్భం గుర్తు చేశాను. అంటే బుద్ధిమంతుడు ఎక్కడ కట్టుకున్నాడంట? బండ మీద ఇల్లు కట్టు. వానలు కురిసెను, వరదలు వచ్చాను, కానీ ఇల్లు కూలబడలేడు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, మన జీవితంలో శ్రమలు వచ్చని చెప్పి విడిచిపెడతాడు అనుకోకండి. విడిచిపెట్టడైనా నీ ప్రక్కనే ఉంటాడు. అసలు నీ స్పందన ఎలాగుంటో చూస్తూ ఉంటాడు. నువ్వు ఎలా స్పందిస్తావో చూస్తూ ఉంటాడు. విడిచిపెడతాడా? విడిచిపెట్టడానికి చేయి పట్టుకోలేదైనా. నువ్వు విడిచిపెడితే నువ్వు విడిచిపెట్టలేమో, కానీ దేవుడు నీ చెయ్యి ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు. ఆ దర్శనం మనకు కావాలి. అబ్రహాము పట్టణం చూశాడు కాబట్టి ఈ భూమి మీద జానడు స్థలం కూడా కోరుకోలేదు ఆయన. అబ్రహాం కోరుకోలేదండి. ఎన్ని శ్రమలు పడినా సరే అబ్రహాము తన ఒంటరిగా ఉన్నప్పుడు నేను పిలిచానంటూ ఉన్నాడు. పెక్కుమంది జనమంతుగా చేశానని చెప్పేసి 52 కీర్తనలో 51 కీర్తనలో అనుకుంటా కీర్తనలు చెబుతూ ఉంటాడు. ప్రభునందు నాకు అత్యంత మిక్కిలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి ఆ దర్శనము కొరకు మనం ప్రయాసపడుతూ ఉండాలి. మన రాజ్యం అక్కడ ఉన్నది, మన దేవుడు అక్కడ ఉన్నాడు, మనం అక్కడ వారం ఇక్కడ వారం కాదు. కాబట్టి ఎవరి కొరకు బ్రతకాలి? మనం
దేవుని వాక్యము కొరకు బ్రతకాలి. దేవుని బిడ్డలారా, ఆ ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. చూడండి. అందరూ తమ సొంత కార్యములు చూచుకొనుచున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను చూడరు. అందరూ తమ సొంత కార్యాలు చూసుకుంటూ ఉంటున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యాలు అంటే అర్థం ఏంటి? అందరూ తమ సొంత చిత్తము కొరకే బ్రతుకుతున్నారు, కానీ దేవుని చిత్తము కొరకు బ్రతికేవాడు ఎవడైనా ఉన్నాడని చెప్పి చూస్తున్నాడు ఆయన. ఎవడైనా నా కాడెత్తుకునే వాళ్ళు ఉన్నారా? ఎవరైనా నీ చెప్పిన మాట వినేవాళ్ళు ఉన్నారా అని చూస్తున్నాడు. దేవుని బిడ్డలారా, భూమి మీద ఈ లోకములో ఉన్న వాటి కొరకు మనం ప్రయాసపడ్డం కాదు, ఆటోమేటిక్గా దొరుకుతాయి, దేవుడు ఇస్తాడయ్యి. సొలొమోను ఏం ప్రార్థన చేశాడు? డబ్బులు కావాలని అడిగాడా? ఐశ్వర్యం కావాలని అడిగాడా? ధనఘనతలు కావాలని అడిగాడా? పేరు ప్రఖ్యాతులు కావాలని అడిగాడా? అడగలేడు. ఏమడిగాడు? జ్ఞానము కావాలన్నాడంతే. దాంతోపాటు ఇవి కూడా ఇచ్చాను అన్నాడంతే. దాంతోపాటు యేసు ప్రభు సంపాదించుకుంటే ఆయన దాంతోపాటు అన్నీ కూడా వస్తాయి. శ్రమలు వచ్చినా శ్రమలు ఆదరణ, మనకి విడుదల దొరుకుతుంది. కష్టం వచ్చినా కష్టముల విడుదల, రోగం వచ్చినా రోగముల విడుదల, లోకములో ఉన్నవన్నీ కూడా మనకు సంభవిస్తాయి. కానీ ఎన్ని సంభవించినా సరే ఈ లోకములోంచి విడుదల ఇచ్చేది వారు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వారరా, ఈ లోకముల ఐక చింతలు ఏమీ లేకుండగా దేవుని రాజ్యమును, దేవుని మహిమను మనం వెతుకుతూ ఆయన పిలుపు తగినట్లుగా మారు మనసు పొందాలని లేఖనం సెలవిస్తూ ఉంటున్నది. మోషే దేవుని చేత పిలువబడ్డాడు, ఎన్ని కష్టాలు పడ్డాడు. మోషేలో దర్శనం పనిచేస్తుంది. మోషే ఏం దర్శనం చూశాడు? దేవుని ప్రజలతో నిండే మేలని, క్రీస్తు విషయం నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడట. ఏంటి నింద? ఎవడన్నా పడతాడా? అన్యాయంగా నేను ఎవరైనా చిన్న మాట అన్నారు అనుకోండి, మీరు సహించగలరా? ఒకవేళ సేవకుడే నేను గద్దించాడు అనుకోండి, నువ్వు భరించగలవా? ఏమండి, నిన్ను ప్రేమించి నీ సేవకుడు, నీ క్షేమముకో నీ సేవకుడు, నీకు అనుదినాహారం పెడుతున్న సేవకుడు, దేవుడు పంపించినటువంటి సేవకుడు ఒకవేళ నిన్ను గద్దించాడు అనుకోండి, ఏ విషయాన్ని గద్దించాడు అనుకోండి, మనం భరించగలమా? ఏమండి, ఈ సంఘం కాకపోతే ఇంకో సంఘం, ఊళ్ళో సంఘాలు తక్కువేటి బోళ్ళను ఉన్నాయి. ఇదే సంఘం ఇక్కడ సరిగ్గా ఏ ఫెసిలిటీ ఉండదు. ఈ మెట్లెక్కలకు చేస్తున్నాం మేము. హాయిగా బెంచీలు కుర్చీలు ఉంటాయి, కుర్చీలో కూర్చుని సరే కుర్చీలు కూడా లేవు మనకి అని మార్చేస్తూ ఉంటాం. దేవుని సేవకుని గద్దించినప్పుడు నువ్వు మన్నించావనుకోండి, దేవుడు నిన్ను ఘనపరుస్తాడట. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. అంజూరపు చెట్టును పెంచువాడు దాని ఫలము తినును, తన యజమానుని మన్నించువాడు. ఎవరిని మన్నించువాడు? తమ కాపరిని మన్నించువాడు. నా క్షేమము కొరకే మాట్లాడాలి అనుకుని మన్నించావు అనుకోండి, నువ్వేం పొందుతావు? ఘనత పొందుతావు. మన్నించలేకపోతే ఒకవేళ సేవకుడే కాని మాట ఏదో మాట్లాడాడు అనుకోండి, ఏదో పొరపాటు చేశాడు అనుకోండి, మాట్లాడుకుని మాట్లాడాడు అనుకున్నా, అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు దేవుడు నిన్ను ఎలాగైతే మన్నించాడో సేవకుని కూడా మన్నించావనుకో, ఏం జరుగుతుంది? నీకు ఘనత. మన్నించకపోతే దానికి వ్యతిరేక పదం. ప్రభునందు ప్రియమైనటువంటి సేవకుడు ఎందుకు గంటిస్తాడు? కక్ష కాదు కదా, ద్వేషం కాదు కదా, అసూయ కాదు కదా. దేవుని బిడ్డలారా, మేలు కోరి, నిజమైన స్నేహితుడు మేలు కోరి గాయము చేస్తూ ఉంటాడు. పగవాడు ఏంటి? ఇప్పుడు ఆ గాయం చేసేవాడిని కోరుకో జట్టు పడతారా? లేకపోతే లెక్కలేని ముద్దులు పెట్టేవాడు జట్టు పడతారా? మన వైపు పొగిడేవాడు మనకు కావాలి. రాజకుమార పుత్రిక, ఎంత అందంగా నడుస్తున్నావు నువ్వు,
పీతను పట్టుకుని రాజకుమార పుత్రిక నువ్వు ఎంత అందంగా, దానికి ఇంకా ఏమొస్తుంది దానికి ఇప్పుడు? ఎక్కడ లేని అతిశయం వచ్చేస్తా, అబ్బో నా వెంట నడక ఎవరికి కూడా, నాకున్న కాళ్ళు కూడా ఎవరికి లేవు, నేను అన్నిటితో కూడా దెబ్బలాడగలను అని చెప్పేసి అనుకుంటూ ఉంటాను. దేవుని మనుషులకి ఏం కావాలి? పొగడుతలు కావాలి. ఆడవాళ్ళకి మరి ఏం కావాలి? ఇయ్యే కావాలి. ఉప్పు లేని కూర ఉండే, అబ్బా సూపర్గా ఉండే, ఏమండి? ప్రభు నందు ప్రేమే. కానీ పాకవాడు ఏం చేస్తాడు? ఇంకా నువ్వు మంచిగా కూర ఉండాలని చెప్పి ఏం చేస్తాడు? నిన్ను గడ్డిస్తాడు. ఏం చేయాలి ఇప్పుడు? నేర్చుకుంటారా లేకపోతే ఆ మనిషిని బయటికి ఇండేస్తారా? ఆడ ముఖం చూడగానే ముఖం అబౌట్ టర్న్ నాకు ఎలా తిరిగిపోతుంది. దేవుని బిడ్డలారా, గద్దించేవాడు కావాలి. అపోస్తల బోధలో కూడా గద్దింపులు ఉన్నాయి. అపోస్తల బోధలు ఏమున్నాయి? ఎందుకని? నీ మేలు కోరి, నీ క్షేమము కోరి, నీ క్షేమాభివృద్ధిని కోరుకొని గడ్డిస్తూ ఉంటారు దేవుని బిడ్డలారా. అంతేకాని ప్రేమతోనే ఉంటుంది, కానీ గడ్డింపైన డాక్టర్ గారు ఇంజక్షన్ కష్టంతో చేస్తాడా? ఏంటి రోగమా నువ్వంటే నాకు దేశం తప్పిమని పొడుస్తాడా? ఆడ దగ్గరికి ఎవడైనా వెళ్తాడా? మనని ఒక దైవజనుడికి అడోనీరామ్ జడ్సన్ ఆయన పేరు, అడోనీరామ్ జడ్సన్. ఆయనకి స్వస్థపరిచే వరం ఇచ్చాడు దేవుడు. ఆయన పేరుని ఆ పుస్తకం అడోనీరామ్ జడ్సన్ పేరుని పుస్తకం రిలీజ్ అయ్యింది. దేవుడు ఆయనకి స్వస్థపరిచే వరం ఇచ్చాడు. ఎవరైనా కడుపు నొప్పి తెలియరు అనుకోని ఆయన దగ్గరికి ప్రార్థన చేయమనమంట. అప్పుడు కడుపు నొప్పి ఎక్కడ వస్తుందని చెప్పేసి అన్నాడు. కడుపు పలానా చోట ఈ పక్కలో వస్తుంది. మంచం మీద బల్ల మీద పడుకోబెట్టి టప్పి 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 4 గుద్దులు గుద్దేసి ప్రార్థన చేయమని స్వస్థత వచ్చేదట. ఏంటి దేవుని బిడ్డలారా, స్వస్థత వచ్చేదట అండి. ఒకవేళ స్వస్థపరిచాడు ఇలా కొడతాడని చెప్పి ఎవరైనా వెళ్తారా? చెప్పుతో కొట్టించుకోవడానికి చెప్పు స్వామి దగ్గరికి వెళ్తారు, కానీ చెప్పుతో కొట్టించుకోవడానికి చెప్పు స్వామి దగ్గరికి వెళ్తారు, కానీ విడుదల కనడానికి దేవుడు స్వస్థత ఇస్తాడని చెప్పేసి దెబ్బలు కొట్టినా సరే అక్కడ మనకి స్వస్థత కలుగుతుందని అక్కడ రమ్మంటే రారండి. ఎందుకంటే మనుషులు సత్యమునకు చెవినివ్వరు. దేవుని బిడ్డలారా, గద్దింపులు ఎందుకొరకు అంటే నీ రక్షణ కాపాడుకోవడానికి, విశ్వాసజీవితంలో ఇంకా ముందుకు వెళ్ళడానికి, నీ సహనాన్ని, నీ ఓర్పును దేవుడు పరీక్ష పెడుతున్నాడు అక్కడ. ఆ పరీక్షలో నువ్వు ఓడిపోకూడదు, గెలవాలి. అప్పుడు ఘనపరచబడుతూ ఉంటారు, అప్పుడు నీవు ఘనపరచబడుతూ ఉంటావు. ప్రభునందు ప్రియమైనటువంటి వారు, అందుకే దేవుని దర్శనం మనకు కావాలి. మోషేకి దర్శనం ఉంది కాబట్టి మోషేకి ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఏం చేశాడు? మర్చిపోలేడు. దావీదుకు ఒక దర్శనం వచ్చి, నీ మాట చెప్పి నేను ముగించేస్తాను. దావీదు కూడా దేవుని దర్శనం చూశాడు. నిజంగా దావీదు తండ్రి ప్రేమ కొరకు ఎంత పరితపించాడో తెలుసా? నా జీవితంలో ఒక్కసారైనా సరే వీడు నా కుమారుడు అంటాడని చెప్పేసి దావీదు తండ్రి దగ్గర ఎంతో ఎదురు చూశాడట. కానీ ఏనాడు కూడా యెషయి వీడు నా కుమారుడని చెప్పలేదు. ఎక్కడ కూడా వీడు నా కుమారుడని చెప్పలేరు. అందుకనే దావీదు బైబిల్ గ్రంథములో నీ సేవకురాలు కుమారుడు. ఇస్సాకు ఏమని చెప్పుకునేవాడు? నా తండ్రి అయిన అబ్రాహాము కుమారుని. యోసేపు ఏమని చెప్పుకునేవాడు? నేను యాకోబు కుమారుణ్ణి. దేవుని బిడ్డలారా, మోషే ఏమని అమ్రాము కుమారుని చెప్పుకున్నాడు. అందరూ కూడా తండ్రి పేరు చెప్పుకున్నాడు, పలానా వారి కుమారుణ్ణి అని చెప్పుకున్నాడు. కానీ దావీదు ఒక్కడే బైబిల్ గ్రంథములో నీ సేవకురాలు కుమారుని అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ ఇంటిలో ఎన్ని విషమ పరిస్థితులు ఎదుర్కొన్నాడో దావీదు. ఆ యెషయి ఇంటిలో, ఆ తండ్రి ఇంటిలో ఎన్ని విషమ పరిస్థితులు ఎదుర్కొన్నాడు. పెద్ద కొడుకులందరినీ, దావీదు అన్నయ్యలందరినీ ఉద్యోగస్తులు చేశాడు. కానీ దావీదును మాత్రం గొర్రెలు కాపరిగా పెట్టాడు.
దావీదంటే అందరికీ చులకన. యెషయి ఇంటిలో దావీదంటే అందరికీ చులకన. దావీదు మీద హేళన, నిందలు వస్తున్నాయి. కానీ ఏ పని చెప్పినా యెషయి పిలిచినప్పుడు పరుగు పరుగున వచ్చేవాడు. యుద్ధంలో ఉన్న మీ అన్నయ్యలకి పట్టుకెళ్ళి జన్నుగడ్డలు పట్టుకెళ్ళి ఆహారం పట్టుకెళ్ళమంటే పట్టుకెళ్ళేవాడు. మందన కాయమంటే మందన కాసేవాడు. ఏ పని చేసేవాడు. దేవుని బిడ్డలారా, ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ దావీదు తండ్రి చేత నాన్న అని పిలిపించుకుందాం అనుకున్నాడు. నా కుమారుడిని పిలిపించుకోలేకపోయాడు. ఎంత బాధ ఉంటుంది, ఎంత వేదన ఉంటుంది. కానీ ఎవరిని పిలిచినా పిలిపించకపోయినా, ఈ తండ్రి కుమారుడిని పిలిచినా పిలవకపోయినా సరే, దావీదుకి దేవుని 12 గోత్రాల మీద రాజుగా నియమించాడు. కొన్ని లక్షల మందికి తండ్రిని చేశాడు. హల్లెలూయా. దేవుని బిడ్డల, దేవుని పిలుపు ఉంటే అవమానము కూడా ఎలా మారుస్తాడు? ఘనతగా మారుస్తూ ఉంటాడు. దేవుని దర్శనం చూసి వెళ్ళాలి, దేవుని కార్యాలు చూసి వెళ్ళాలి. నేను విడిచిపెట్టాడు నువ్వు అనుకోవద్దు, నన్ను వదిలేశాడు అనుకోవద్దు, నాకు ఏ కార్యం చేయలేదు అనుకోవద్దు. ఒక్కసారి యేసేపుని జ్ఞాపకం చేసుకోండి, ఒకసారి దావీదుని జ్ఞాపకం చేసుకోండి. తను నమ్మిన బిడ్డలను దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు, విడువడు, ఎడబాయడైన. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, దేవుడు నిన్ను ఒక రాజ్యమునకు, మహిమకు పిలుస్తూ ఉంటున్నాడు. ఆ ఉన్నతమైన పిలుపును అందుకోవాలి మనం. దాని కొరకు మనం బ్రతకాలి, దాని కొరకు మనం జీవించాలి. అది యేసుక్రీస్తు కార్యములంటే. దేవుని సువార్త వ్యాపకం కొరకు అబ్రాహామును పిలిచాడు, చిత్తం నెరవేర్చాడు. దావీదుని పిలిచాడు, చిత్తం నెరవేర్చాడు. మోషేని పిలిచాడు, దేవుని చిత్తం నెరవేర్చాడు. సంసోను పిలిచాడు, దేవుని చిత్తం నెరవేర్చాడు. ఏలియాని పిలిచాడు, దేవుని చిత్తం నెరవేర్చాడు. దినములంతా ముందు కుమారుని ద్వారా మనలను పిలిచాడు. దేవుని చిత్తం నెరవేరుస్తున్నావా? దేవుని చిత్తనే మారు మనసు పొందాలంటే, బాప్తిజం ఉందంటే బాప్తిజం పొందాలంటే, ఆయన సుగుణం ప్రకటించమంటే సుగుణాలు ఏం చేయాలి? ప్రకటించాలి. మన పనులు చేసుకుంటూ ఉండాలి, మనం ఉద్యోగాలు చేసుకోవాలి, మన వ్యాపారాలు చేసుకోవాలి. అన్ని పనులు చేసుకుంటూ కూడా ఏం చేయాలి? ఈ పని యేసుక్రీస్తు కార్యము కూడా మనం ఏం చేయాలి? అనేక మందికి మనం ఏం చేయాలి? పరిచయం చేయాలి. హల్లెలూయా. అనేక మందికి మనం ఏం చేయాలి? పరిచయం చేయాలి. పరిచయం చేయకుండా నిమ్మకి నీరెత్తినట్లుగా నేను రక్షించబడ్డానులే అని చెప్పేసి మనం ఖాళీగా ఉండడానికి వీలు లేదు. ఒక కుష్ఠరోగి వచ్చాడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, నీకు ఇష్టమైతే శుద్ధిని చేయమన్నాడు. శుద్ధినిగా చేయమన్నాడు. దేవుడికి నాకు ఇష్టమైన శుద్ధినిగా చేయమన్నాడు. దేవుడు శుద్ధినిగా చేశాడు. అప్పుడు అన్నాడు కదా, నువ్వు వెళ్ళి యాజకుని కనుపరుచుకుని మోసే నియమించిన కానుకను మనం సమర్పించమని అతని ఖండితంగా ఆజ్ఞాపించి వెంటనే అతన్ని పంపించి వేశాను. ఈ సంగతి ఎక్కడ చెప్పొద్దన్నాడు. అక్కడ ఈ సంగతిని ఎక్కడ చెప్పొద్దన్నాడు దేవుడు. కానీ వాడు వెళ్ళి ఏం చేశాడు? దేవుని బిడ్డలారా, ఈ యొక్క మార్కు సువార్త 1వ అధ్యాయం 45వ వచనంలో చదువుకున్నట్టయితే, అయితే వాడు వెళ్ళి దాని గురించి విస్తారముగా ప్రకటించుటకును ఆ సంగతి ప్రచురము చేయుటకును ఆరంభించను గనక ఆయన ఇక పట్టణములు బహిరంగముగా ప్రవేశింపలేక వెలుపల అరణ్య ప్రదేశములో ఉండెను. ఇంకా పట్టణంలోకి వేసి వెళ్ళలేకపోయాడటండి. యేసును గూర్చి సువార్త అంతా ఏం చేశాడు? మొత్తం చెప్పేశాడు. ఇంటి పక్క వాళ్ళకి దేవుని నమ్మకం చెప్పాలంటే మనకు భయం, ఇంట్లో వెళ్ళిపోమంటారు భయం. క్రైస్తవులు అంటే ఇంటి అద్దెకి ఎవరని భయం. ఏమండి దేవుని బిడ్డలారా, ఈ కుష్ఠరోగి దగ్గరికి అక్కడికి వెళ్ళిన తర్వాత మనం చూసిన తర్వాత, నేను ఇంత సువార్త చేశాను, నువ్వు ఎంత సువార్త చేసావని చెప్పేసి అడిగాడు అనుకోండి. ఎరా నీకు నాకు సంబంధం ఏంట్రా? నువ్వు దేవుడు రక్షించాడు కాబట్టి నువ్వు ఇక్కడికి వచ్చావు, నీకులాగా నాకు ఎటువంటి రోగం లేదు అని చెప్తాం. అక్కడికి వెళ్ళి సిగ్గుపోతుంది. అక్కడ ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, వాడు వెళ్ళి తను కలిగినవన్నీ కూడా, దేవుడు చేసినవన్నీ కూడా చెప్పినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం పరిశుద్ధ గ్రంథములో నుండి. అంతేకాదు ఇంకా అనేకమైన సంగతులు ఈ యొక్క
మార్కు సువార్తలు కనబడుతూ ఉంటున్నాయి. మార్కు సువార్తలు కనబడుతూ ఉంటున్నాయి. 5వ అధ్యాయము 20వ వచనం కూడా చదువుకున్నాం చూడండి. 5వ అధ్యాయం 20వ వచనం. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెకపొలిలో ప్రకటింపనారంభింపగా వారందరూ ఆశ్చర్యపడిరి. అందరూ కూడా ఏం చేశారట? ఆశ్చర్యపడిరి. ప్రభునందు ప్రియమైనటువంటి వాడు వెళ్ళి ఆ దెయ్యములు పట్టి సేన పట్టిన దెయ్యములు పట్టినటువంటి వాడు, అనేకులకు హాని చేస్తున్నటువంటి వాడు, తనకు తను హాని చేసుకుంటున్నటువంటి వాడు, ఆ దారిని ఎవరైనా వెళ్తుంటే వాళ్ళని కొట్టకుండా విడిచిపెట్టనటువంటి వాడు మారుమనసు పొందిన తర్వాత, వాడు స్వస్థసిద్ధుడైన తర్వాత, వాడు దెయ్యములని పోయిన తర్వాత వాడు ఏం చేశాడు? ఆ డెకపులంతా కూడా ఏం చేశాడ? అది దేవుని చిత్తము నెరవేర్చడం అంటే. మళ్ళీ మనం ప్రార్థన ఏం చేస్తాం? పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక అని ప్రార్థన చేస్తాం లేదా? ఆయన నామం పరిశుద్ధపరచబడి ఎప్పుడు పరిశుద్ధపరచబడుతుంది? ఈ దెకపోలో ఉన్నవాడు చేసిన పని చేస్తే పరిశుద్ధపరచబడుతుంది. ఈ దెకపోలో ఉన్న పని మనం చేస్తామా? దేవుడిని గట్టి కార్యములు చేశాడో దాని గురించి చెప్పు. దేవుని బిడ్డలారా, ఇగో పాస్టర్ గారు ఉన్నారు. ఒకప్పుడు ఆమెకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది. ఆ వచ్చిన టైంలో కొత్తలో అయితే మొత్తం పరుగున వెళ్ళిపోయి మొత్తం హాస్పిటల్కి వెళ్ళిపోయి ఇక్కడికి వెళ్ళిపోయి సువార్త ప్రకటించేది. కొన్నాళ్ళు పోయింది, మొత్తం చల్లారిపోయింది. దేవుని బిడ్డ, దేవుడు చేసిన కార్యమును మొత్తం అందరూ ప్రకటించాలంటే, ఒక రోగం వచ్చింది, వైద్యుల వల్ల కాలేదు, దేవుని కృప వల్ల జరిగింది, దాని గురించి చెప్పాలి. మనము ఎక్కడ కూడా చెప్పకుండా ఉండకూడదు. ఆ కార్యం చాలా, ఆ మాట మనుషులను మారుస్తూ ఉంటుంది. మనకు చేసిన కార్యములు చాలడి సువార్త ప్రకటించుకోవడానికి. మరి ఏం అవసరం లేదు మనకి. నీ జీవితంలో దేవుడు చేసిన కార్యములు చేస్తే చాలు, చెప్పుకుంటే చాలు, మనుషులు మారతారు. నీ దేవునితో మల్లుకుంటూ ఉంటారు. నీ దేవుడు ఇంత మహత్యము గలవాడని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటారు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, అలాగే ఆ యొక్క స్త్రీ కూడా మొత్తం ఊరందరికీ కూడా చెప్పినట్లుగా బైబిల్ గ్రంథంలో మనకి తేటగా కనబడుతూ ఉంటుంది. మనకు కనబడుతూ ఉంటుంది. దేవుడు చేసిన గొప్ప కార్యముల గురించి మనం సాక్ష్యం ఇస్తూ ఉండాలి. అది దేవుని చిత్తం. రోగము రావడం దేవుని చిత్తము, రోగమును స్వస్థపరచడం దేవుని చిత్తము, స్వస్థపరిచిన రోగము గురించి లోకములు ప్రకటించడం, దేవుని మహత్యం ప్రకటించడం కూడా దేవుని చిత్తము. దావీదు చెప్పలేదు? దావీదు జీవితంలో జరిగిన కార్యాలు చెప్పలేదా? రాజు దగ్గర మరి సాక్ష్యం ఇస్తూ ఉంటున్నాడు. రాజా, నేను భయపడను, ఆ యొక్క గొలియాతును జయించడానికి, ఓడించడానికి నేను భయపడను, వాడి మీద యుద్ధానికి వెళ్తాను. ఎందుకంటే నేను అరణ్యంలో నా తండ్రి గొర్రెలను కాయచ్చు ఉంటుండగా ఒక మందలోంచి ఒక గొర్రె పిల్లను మరి సింహం ఎత్తుకుపోతూ ఉన్నప్పుడు, ఎలుగుబండి ఎత్తుకుపోతూ ఉన్నప్పుడు దాన్ని తరిమానంటూ ఉంటున్నాడు. ఏంటి దాన్ని తరమటం? ఏంటి దాన్ని తరిమాడట. సింహం ఏం చేస్తే చీరమోసి వెనక చూస్తే నీకు గొర్రెపిల్లి దిగుతుంటే, నేను ఆహారం తీసుకెళ్తుంటే, నేను గొర్రెపిల్లి తీసుకెళ్తాను, నీకేం బోడిన గొర్రెలు ఉండగా నువ్వు నన్ను తరుగుతాడని చెప్పి తిరగబడిందట. తిరగబడి దావీదు మీదకి రాగా దావీదు దాని మీదకి వెళ్ళించాడు. గడ్డి పరకను చీల్చినట్టుగా ఏం చేశాడా? చీల్చేశాడంట. సింహము నోటి నుండి గొర్రె పిల్లను, ఎలుగుబంటి బలము నుండి గొర్రె పిల్లను కాపాడాడని చెప్పాడు. ఎంత గొప్ప సాక్ష్యం చూడండి. అప్పుడు అన్నాడు, ఓహో, దేవుడు ఒక మనిషిని జ్ఞాపకం చేసుకుంటే ఇన్ని గొప్ప కార్యాలు జరుగుతాయన్నమాట అని చెప్పేసి యుద్ధానికి పోమన్నాడు. అంతే. ఎంత ధైర్యం ఉండాలి సౌలు రాజా మాట అనడానికి. వాడు ఆజానుభావుడు, వాడు బలవంతుడు, వాడు శక్తిమైన, వాడి దగ్గర ఆయుధాలు ఉన్నాయి, వాడి దగ్గర మారణాయుధాలు ఉన్నాయి. వాడి దగ్గర, దావీదు దగ్గర ఏమీ లేదు, చేతిలో వడిసెలు తప్ప. చేతిలో వడిసెలు తప్ప ఏమీ లేదండి. ఆ సంచులో రాళ్ళు తప్ప మరేమి కూడా లేవు. ఒకవేళ దావీదు కానీ ఓడిపోతే ఇశ్రాయేలు ప్రజలందరూ ఫిలిష్తీయులకి ఏం చేయాలి? దాసులుగా అయిపోవాలి. వాళ్ళు ఓడిపోతే ఇశ్రాయేలు ప్రజలు కప్పం కట్టాలి. ఇది ఒప్పందం. ఏమండి, ఎవరైనా ఒప్పుకుంటారా? కానీ సౌలుకి తెలుసు దేవుడు ఎంత శక్తిమంతుడో. కానీ శక్తితో లేడు గనుకే సౌలు నాశనమయ్యాడు. దేవుని శక్తితో దావీదు ఉన్నాడు గనుక దావీదు అంతకంటకు వర్ధిల్లాడు. హల్లెలూయా. ప్రభునందు దేవుని శక్తిని ఎరగండి. దేవుని శక్తిని ఎరిగి
ఈ భూలోకములు నీ కుటుంబ జీవితం, వ్యక్తిగత జీవితం సంభవిస్తున్న ఏ సమస్య గురించి పట్టించుకోకండి. దాని గురించి మాట్లాడకండి. నువ్వు మాట్లాడితే దేవుని దగ్గర మాట్లాడు, మనుషుల దగ్గర మాట్లాడొద్దు. మనుషుల దగ్గర మాట్లాడితే నిన్ను హేళన చేస్తారు. మనుషుల దగ్గర మాట్లాడితే నిన్ను కించపరుస్తారు. మనుషుల దగ్గర మాట్లాడితే నిన్ను నిందిస్తూ ఉంటారు. దేవుని దగ్గర మాట్లాడితే దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు. హల్లెలూయా. దావీదుని జ్ఞాపకం చేసుకున్నట్టుగా, మొర్దెకైని జ్ఞాపకం చేసుకున్నట్లుగా, ఎస్తేరుని జ్ఞాపకం చేసుకున్నట్లుగా, షడ్రకు మెషకు అబేద్నెగోని జ్ఞాపకం చేసుకున్నట్లుగా, ఆ యొక్క సారెపతు విధవరాలను జ్ఞాపకం చేసుకున్నట్లుగా దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు. ఏముండవచ్చు నీ దగ్గర? ఏముంటాడండి? ఏముంది మన దగ్గర? నూనె కొండ తప్ప. నూనె కొండ ఉందంతే, నువ్వు దాంట్లో నూనె కూడా లేదు. అప్పుడు అన్నాడు, ఆ నూనె కొండతోనే మొత్తం అప్పంతా ఏం చేసింది? తీర్చి పడేసింది అంటాడు. నూనె అమ్మి అప్పు తీర్చేసింది. మరి పైగా మళ్ళీ 3.5 సంవత్సరాలు పోషించబడింది. హల్లెలూయా. ప్రభువున సమృద్ధి అయినట్టు దొరికిందండి. దేవుడు కాలము చాలా విచిత్రమైనది. దేవుడు కూడా చాలా విచిత్రమైనవాడే. ఒక ఆయన పాట రాశాడు, పాట నాకు సరిగ్గా రాదు. చిత్రాలు వాడే నా యేసయ్య. ఏంటి? ఆయన కార్యాలన్నీ కూడా చిత్రమే ఉంటూ ఉంటుంది. ఇప్పుడు చిత్రం మరి చిత్రాల వాడు కాడు. అప్పటి వరకు ఆ యొక్క శ్మశానంలో వాడు గాయం చేసుకుంటూ వాడు బాధపడుతూ వెళ్ళేవాడు, పోయేవాడు, గాయపరుస్తూ అన్నని భయపెడుతున్నవాడు ఒక క్షణంలో ఏం చేశాడు? యేసు పాదాల దగ్గర కూర్చున్నాడు. అందరూ ఆశ్చర్యపోతుంది, ఇదేంటిది? నిన్నే కదా చూసామని అక్కడ, ఇప్పుడేంటి ఇలా కూర్చున్నాడు? ఏమండి? నెలలు పట్టిందా, సంవత్సరాలు పట్టిందా, రోజులు పట్టిందా? కొన్ని క్షణాలు. అరే మొన్నటి వరకు అడుక్కునేవాడు, ఈ కుష్ఠరోగి, అక్కడ ఉండేవాడు, చూసేవాడు, ఈడెంటి శుద్ధుడైపోయాడు, పసిపిల్ల దేహంలా ఉంది, ఇటు దేహము ఎంత అందగాడుగా తయారయ్యాడు. ఇది ఎలా సాధ్యం? ఇది దేవుని మహత్కార్యములు అలా ఉంటుంది. అందుకనే దేవుని కార్యాలు కాలవశములో ఉన్నాయి. నీ కాలం వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుడు నిన్ను విడిపిస్తాడు. నీకు ఆశ్చర్యం అది, నీకది ఆశ్చర్యం. ఆయన ఆశ్చర్యకరుడు నమ్మినట్లయితే నీ జీవితంలో గొప్ప కార్యాలు నువ్వు చూడగలుగుతూ ఉంటావు. ఏమండి? ఈ భూమి మీద ఆశ్చర్యకార్యాలు ఉంటాయి. ఆయన రాజ్యం ఎంత ఆశ్చర్యం అండి. ఒక్కోసారి తలంచుకుంటే ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. నేనేంటి ప్రభువా, ఆ మహిమ ప్రపంచములు యుగాల్ని ఏలడం ఏంటి? మరి నన్ను బట్టి మళ్ళీ కొత్త యుగాలు తయారు చేయటం ఏంటి? ఆ యుగాల్లో కూడా నేనే మరి ప్రథమ స్థానములో ఉండటం ఏమిటి? ఇది ఎలా సాధ్యం అంటే మనకు అసాధ్యం, కానీ దేవునికి సమస్తము సాధ్యం. నమ్మాలంటే మొదటివారు కడపటివారు, మొదటివారు కడపటివారు, కడపటివారు మొదటివారు అవుతూ ఉంటారు. దేవుని బిడ్డలారా, ఈ కారణాన్ని బట్టి ఆయన రాజ్య మహిమకు మనల్ని పిలుస్తున్నారు కాబట్టి నీ రక్షణను కాపాడుకో, నీ విశ్వాసాన్ని కాపాడుకోండి. ఓ తెస్సలోని సంఘస్థులారా, ఇడుగో దేవుడు త్వరగా వస్తూ ఉంటున్నాడు. నీతో చెప్పు వస్తాడు. ఎలా వస్తాడైనా? దొంగలు వస్తాడా? యేసు ప్రభు దొంగ వలె వస్తాడా? దొరలాగా వస్తాడా? ఈ మాట బాగా ప్రగాఢంగా నమ్ముతున్నారు మీరు దేవుని బిడ్డల. పొరపాటు మీరు అందరూ కూడా ఏదో మీటింగ్కి వెళ్ళి దేవుడు దొంగ వలె వస్తున్నాడు జాగ్రత్త అని చెప్పేసి బైబిల్ గ్రంథం వచనాలు చూపించారు అనుకోండి, మీరు టర్న్ అవుతారు. నేను చెప్పను టర్న్ అవుతాను, అటే టర్న్ అవుతాను మీరు. ఎందుకంటే అంత్యకాలంలో మనుషులకి దురద చెవులు ఉన్నాయి. మనుషులకి ఏమున్నాయి? దురద చెవులు. దురద చెవులకి దురదట్టే బోధే కావాలి. ఏమండి? దేవుని బైబిల్ చెబుతుంది ఏంటండి, అంత్యకాలములో ఈ మాట నేర్చుకోండి. దేవుడు సంఘానికి మనకు చెప్పే దొంగ వలె వస్తాడని చెప్పిన మాట మన కోసం కాదు, దేవుని నమ్మని వాళ్ళకి. దేవుని నమ్మిన వాళ్ళకి దొర చెప్పే వస్తాడైన, మనకు చెప్పే వస్తాడు. నిద్రపోతాం, మంచి గాఢ నిద్రలో ఉన్నాం అనుకోండి, ఏ జామైనా, మొదటి జామో, రెండో జామో, మూడో జామో, నాలుగో జామో, ఏ జాములైనా సరే, పనిపాట్లో ఉన్నాము అనుకోండి, బైబిల్ ప్రార్థన చేసుకున్నాం, బైబిల్ చదువుకున్నాం, ఆ జాములు వచ్చి వెళ్ళిపోతాం. ఒక నిద్రపోతున్నాం అనుకోండి, ఏరమ్మా లే, యేసు ప్రభు వచ్చేసి వెళ్ళిపోతారా అని చెప్పేసి ఆ మేఘము వచ్చి నేను అక్కడికి, నేను లోపలికి ఏం చేస్తుంది అని ఆకర్షించుకుంటుంది.
గదిలో ఉన్న నిన్ను, మంచం మీద నిన్ను ఏం చేస్తుంది? అలా ఆకర్షించుకుని ఎక్కువ తీసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. ఎందరైతే ఇంటిలో మారు మనసు పొంది దేవుని కొరకు బ్రతుకుతూ ఉన్నారు, వాళ్ళందరినీ మేఘం ఏం చేస్తుంది? అందుకనే పౌలు చెడు మేఘముల మీద కొనుపోబడదుము. మొదట మృతిలో లేస్తారు, తర్వాత సజీవులు మనము కూడా మేఘముల మీద కొనుపోబడతామంటండి. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, కాబట్టి ఆ రాజ్యము కొరకు దేవుడు మనం సిద్ధపరుస్తున్నాడు. సిద్ధపడదాము రండి. మనం అక్కడికి చేరుకునేంత వరకు కూడా దేవుని కొరకు, దేవుని రక్షణ, దేవుడిచ్చిన రక్షణ కొరకు, దేవుడిచ్చిన సిద్ధము కొరకు మనం బ్రతికి ధన్యులమవుదాము రండి. దేవుడి మాటలు మనం వినికులు దీవించును గాక.